హే గాయ్స్, హ్యాపీ సండే. ఏంటి ఇంట్రో చెప్పకుండా హ్యాపీ సండే అని చెప్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం నేను ఆత్రంగా ఉన్నాను అనమాట. ఎప్పుడప్పుడు చేసుకొని తినాలని. టైం ఏమో ఇప్పుడే 12:30 అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. చికెన్ ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేనైతే సింపుల్గానే చేద్దాం అనుకున్నాను. ప్రాసెస్ ఇవే కావాలి మస్ట్ అండ్ షుడ్ అని కాదు. ఇంట్లో ఏమున్నాయి అవైలబిలిటీ దాన్ని బట్టి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో వై నాట్ నేను వ్లాగ్లో పెట్టచ్చు కదా అని చెప్పి పెడుతున్నాను. సో మీరు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి కింద నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అండ్ ఇంకేం చెప్పాలి. అండ్ జనరల్గా అయితే నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టం అనమాట. అండ్ ఇది కార్తీక మాసం. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు తినరు, నేను తింటా. నేను ఫిక్స్ అవ్వలేదన్నమాట. ముందే తినకూడదు అని అంటే 1 మంత్ వెయిట్ చేయాలి ఎలాగా అని చెప్పి ముందే నేను ఫిక్స్ అవ్వలేదు. కొన్ని పర్టికులర్ డేస్ అంటూనే ఆ డేస్లో తినకూడదని ఫిక్స్ అయ్యాను. సో నేను తినట్లేదు. అండ్ మండేస్ ఫాస్టింగ్ అలా నేను అనుకున్నాను. సో అవి నేను కంటిన్యూ చేస్తాను. బట్ చికెన్ మాత్రం టోటల్గా 1 మంత్ క్యాన్సిల్ అని నేను ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే ఫిక్స్ అయిన తర్వాత కంపల్సరీ చెయ్యాలి, మనం దేవుడి కోసం అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను చికెన్ ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూసి ఎలా ఉంది ఏంటి నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఒకటే ప్రాసెస్ ఎప్పుడు నేను ఫాలో అవ్వను. అంటే ఫ్రై బిర్యానీ అంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను కర్రీస్ కోసం పర్టికులర్గా ఏంటి అంటే కర్రీస్ అనేది ఎప్పుడు నేను ఒక ప్రాసెస్లో ఫాలో అవ్వను. నాకు ఒక్కొక్కసారి ఒక్కోలా అనిపిస్తుంది. అండ్ చాలా వేస్ ఉన్నాయి. సో దీని రెస్పాన్స్ అనేది బాగుంది అనుకుంటే అండ్ నెక్స్ట్ నేను వేరేవి కూడా నేను పెడతానమాట. అప్పుడు కూడా మీరు చూసి మీరు ట్రై చేయండి. కావాలంటే ఎలా ఉంది ఏంటి నాకు కూడా కామెంట్లో చెప్పండి, ఓకేనా? నేను ఎగ్జాక్ట్గా ఇదే కావాలి. అండ్ మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ లేదు. సో బాస్మతి రైస్ లేదు, నేను నార్మల్ రైస్ చేస్తాను. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే దానికి టేస్ట్ వచ్చేటట్టు మనం ఏమంటారు, పదాలు గుర్తురావట్లేదు. టేస్ట్ వచ్చేటట్టు మనం దాన్ని సృష్టిస్తామన్నమాట. అంటే అలా మారుస్తామన్నమాట. సో ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్లో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అండ్ ఇదే మా బుల్లి కిచెన్ అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ఒక వంటని చేయబోతున్నాను. సో మన ప్రయోగం స్టార్ట్ చేద్దాం. సో మనకి స్టార్టింగ్ ఏంటి అంటే బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అనమాట, ఇది స్పైసెస్ కాదు, ఆప్షనల్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను, లేదంటే లేదు, మీ ఇష్టం అది. తర్వాత దాల్చిన చెక్క అండ్ మిరియాలు అండ్ ఇలాచీ, తర్వాత లవంగాలు అండ్ ఎండుమిరపకాయ. ఈ స్పైసెస్ అన్నీ నేను ఇప్పుడు వేడి చేశాను అనమాట. ఇప్పుడు అందుకే చూడండి ఈ కలర్లో ఉంది. అండ్ ఇది మాడిపోలేదు, వేడి బాగా ఎక్కిందనమాట. సో ఇవన్నీ ఇప్పుడు చల్లారిపోయి కదా, ఇప్పుడు దీన్ని మనము మిక్సీ చేసేసి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో చూడండి చాలా బాగా అయింది పౌడర్. సో ఈ పౌడర్ ఇప్పుడు మనం కుకింగ్కి యూజ్ అవుతుంది. ఈ చికెన్లో ఇప్పుడు మ్యారినేషన్కి కావాల్సినవన్నీ ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా. నేను సాల్ట్ ఎప్పుడు ఫస్ట్ తక్కువ వేస్తాను, కావాలి అంటే తర్వాత నేను టేస్ట్ చూసుకొని అప్పుడు వేస్తాను అనమాట. నేను ఎప్పుడు తక్కువ వేస్తాను స్టార్టింగ్లో. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం 2 కలర్స్లో ఉంది అని అంటే నేను ఫియా హోమ్ ఫుడ్స్ది వీడియో పెట్టా కదా, ఆ కారం 1 స్పూన్ వేసాను. అండ్ ఇంట్లో కూర కారం ఉంటుంది కదా, అదొక 1 స్పూన్ వేసాను అనమాట. ఆ రెడ్గా ఉన్నది కూడా ఫియా హోమ్ ఫుడ్స్ది అనమాట. సో అంటే మొత్తం అదే వేస్తే ఎలా ఉందంటే మసాలా ఓన్లీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను మిక్స్ చేశాను. అది కొంచెం, ఇది మాత్రం దానికన్నా ఇంకొంచెం ఎక్కువ, 1 స్పూన్ అలా, ఓకేనా? కావాలన్నప్పుడు మీకు ఎంత కారం ఉందో ఉప్పు కారం అనేది మీ ఆప్షనల్ అనమాట, ఓకేనా? చూడండి ఇది ఫియా హోమ్ ఫుడ్స్ది కారము ఇది. అండ్ ఇది మా ఇంట్లో ఉన్న కూర కారం, ఇగురు కారం ఉంటుంది కదా, అది ఇది మాత్రం ఫియా హోమ్ ఫుడ్స్ది, అందుకే ఇది ఇంత రెడ్గా ఉంది. అండ్ మిర్చి అన్నది చాలా ఘాటు ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ నాకు తెలియక మొత్తం అంతా ఇదే వాడేసాను. నాకైతే బెటర్, నాకు ఇదే మా ఇంట్లో ఉన్నదే బెటర్ అనిపించింది దీనికన్నా ఇది. ఎందుకంటే చాలా, మీకు వేరే నాయిస్ వస్తే ప్లీజ్ సారీ, ఎవరో బయట వచ్చారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇది మొత్తం వాడితే కనుక నాకు చాలా ఓన్లీ మసాలా కారం వేస్ట్ చేసినట్టు అనిపించింది లాస్ట్ టైం బిర్యానీ. ఫ్రై బిర్యానీ కాదు, వేరే బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను. సో అందుకే నేను ఇప్పుడు ఏంటంటే ఇది మిక్స్ చేశాను. మీ ఇంట్లో నార్మల్ ఇగురు కారం వేసేసుకోండి, మసాలా కారం, ఓకేనా? ఇలాంటిది వేసేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేస్తున్నాను.
ఇప్పుడు చేసాం కదా మనం గరం మసాలా, అది ఇదనమాట. ఇది 1 స్పూన్ వేస్తున్నాను ఇందులో. ఇది 1 స్పూన్. ఇప్పుడు చెప్పా కదా గరం మసాలా చేశాను అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. కొంచెం కర్డ్ వేస్తున్నాను, కొంచెం సరిపోతుంది. హాఫ్ లెమన్. మొత్తం పిండేసుకోండి అంతే. ఇప్పుడు మీరు బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేశాక నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది మిక్స్ చేసిన తర్వాత అనమాట చికెన్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మీరు పక్కన పెట్టుకోండి. టమాటా కూడా కొద్దిగా ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీంతో మనకు పని లేదు. ఇప్పుడు చికెన్ని మనం ఫ్రై చేయాలి కదా, దానికోసం ఇప్పుడు నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొద్దిగా సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మిర్చి నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. 2 వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అన్నవి నేను సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది. ఆనియన్ అండ్ మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మ్యారినేట్ అయిన చికెన్ని వేయాలన్నమాట. చికెన్ వేసాం కదా, చికెన్ వేసిన తర్వాత ఇది కొంతసేపు వరకు ఈ లిడ్ పెట్టేస్తాం మనం పైన, ఎందుకంటే అందులోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తో ఇది ఉడుకుతుంది చికెన్. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఆల్రెడీ ఇందులో వాటర్ వచ్చింది, బట్ నేను కూడా కొద్దిగా వేద్దాం అనుకుంటున్నాను. ఇంకొంతసేపు లిడ్ పెట్టేసి తీసేసి బాగా దగ్గర అయ్యే వరకు ఇంక అప్పటి నుంచి ఈ లిడ్ ఓపెన్లో ఉంచాలి. ఇప్పుడు ఏంటంటే మనం రైస్ పెట్టుకోవాలి కదా, అది అయ్యేలోపు మనం రైస్ తెచ్చి రైస్ పెట్టుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా, ఇంకొద్దిగా వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. అంటే నేను అలా వేస్తాను, నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నా, టోటల్ ప్రాసెస్ అంతా కూడా, ఓకేనా? ఇప్పుడు ఇది సరిపోతుంది. అది పక్కన ఉంచుకొని అది హీట్ అయిన తర్వాత మనం మిర్చి అండ్ లైట్గా ఇవి అండ్ మెయిన్ మర్చిపోయింది, అన్నిటికన్నా ముందు నెయ్యి ఆయిల్ వేయగానే మనం ఇలాచి ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఏమంటారు, లవంగాలు అండ్ ఒక స్టార్ షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, చిన్నగా. అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అండ్ ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ 1.5 తీసుకున్నాను కాబట్టి దానికి మనం 1 గ్లాస్ అంటే 2 గ్లాస్ వేస్తాం కదా వాటర్. సో ఇప్పుడు 3 గ్లాసెస్ వేస్తాం. 1.5 కదా, 1.5కి 3 గ్లాసెస్ అన్నమాట. అలా చికెన్ కలిపిన తర్వాత ఆ మిగిలింది ఉంది కదా, దీనికి అంటుకొని, అండ్ అది కూడా నేను ఆల్రెడీ వేసాను, ఇంకా నేను మళ్ళీ ఇందులోనే వేసాను అనమాట. ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే కనుక ఆ మసాలా కూడా ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి. సో అందుకని చెప్పి నేను ఇందులో వేసాను. అండ్ ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇది కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇందాక మసాలా అన్నమాట, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఇందాక చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. ఇందాక మసాలా ఉంది కదా, అది మళ్ళీ వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ ఏమంటారు, బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత మనము ఏమంటారు రైస్ వేసుకుంటాం అనమాట. రైస్ ఆల్రెడీ నేను వాష్ చేసి పక్కన ఉంచాను, అంటే ఇలా నానాలన్నమాట. అండ్ అది దగ్గరగా అయిన తర్వాత ఆపేయాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని, ఇంకా టైం పడుతుంది. నేను ఇందాక ఏమైందంటే నేను అంతా చేసేసాను, టమాటా ప్యూరీ వేయడం మర్చిపోయాను. మీరు ముందే వేసుకోండి, నేను మర్చిపోయాను. ఒకవేళ చేసినట్టయితే నా వీడియో మీకు రీచ్ అయ్యి మీకు నచ్చి చెయ్యాలి అనిపిస్తే కనుక, అండ్ లాస్ట్ రిజల్ట్ చూస్తారు కదా, అప్పుడు మీకు ఫుడ్ అనేది బాగా టెంప్టింగ్ అనిపిస్తే అప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి.
అయితే ఇప్పుడు ఏంటంటే ప్యూరీ మీరు ఎప్పుడు వేయాలి అని అంటే చికెన్ వేసిన తర్వాత లిడ్ పెట్టి కాసేపు అయిన తర్వాత అప్పుడే మీరు ప్యూరీ వేసేసుకొని కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేయాలన్నమాట. అది బాగా అందులోంచి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పుడు మీరు మూత తీసేసి పక్కన ఉంచేయాలి. అప్పుడు అది దగ్గరికి అయ్యే వరకు ఆగాలి. అండ్ మధ్యలో ఏంటంటే నేను 1 స్పూన్ ఈ మసాలా వేసాను. మీరు ఇందాక చూపించాను కదా, నేను అంతా బిర్యానీ స్పైసెస్ అంతా స్టార్టింగ్లో ఒక మసాలా చేశాను. సో అదే ఇది అనమాట. అది పక్కన పెట్టుకున్నా కదా, ఇందులో 1 స్పూన్ వేసాను. ఇందులోని ఫస్ట్ వేసాను అండ్ ఇప్పుడు మళ్ళీ బాయిల్ అవుతున్న కుక్ అవుతున్నప్పుడు మళ్ళీ వేయాలన్నమాట. కాసేపు అయిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా చాలలేదు అని అంటే నేను వేస్తాను. అండ్ అంతే, దగ్గరికి అయిన తర్వాత అది ఆపేయాలి. అండ్ ఇది అవుతుంది కదా, ఇప్పుడు మనం సాల్ట్ అది చూసుకొని ఇప్పుడు మన రైస్ వేసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు రైస్ వేసేసుకున్న తర్వాత అంతా ఉప్పు అదంతా సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేయాలన్నమాట. ఇక్కడ అవుతుంది, ఇది ఇంకా దగ్గరకు అవ్వాలి మనకి ఫ్రై కాబట్టి. మనం అది అవుతున్నప్పుడే మనం కలుపుకున్నాం అనుకో, ఈ అంటుకున్నది కూడా మనకి మంచిగా వస్తుంది. లైట్ గ్రేవీ ఉన్నప్పుడు ఆపేసుకోవాలి, ఇలానే ఆపుకోవాలి, ఎందుకంటే మనం బిర్యానీ పైన వేస్తాం కాబట్టి. పుదీనా కొత్తిమీర పైన వేసాను, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా లెమన్ కూడా పైన పిండేసాను. అండ్ అంతా అయిపోయింది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా పైన అరేంజ్ చేసేసుకోవడమే. చేసి కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని కాసేపు ఉంచడమే. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. కాసేపు ఉన్న తర్వాత నేను ప్లేట్లో వేసి చూపిస్తా. ఇలా అయిందనమాట ఫైనల్లీ ఫ్రై బిర్యానీ. అదనమాట. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఫ్రై బిర్యానీ. ఈసారి నేను దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.